పప్ప మాన్యాన్ని ఎత్తుతున్నారు అని ఏడుస్తుంది. ఇక చాలా గట్టిగా గాలి ఉంది, ఎండ గట్టిగా లేదు, బట్ హ్యూమిడిటీ బాగా ఉంది కూడా. బట్టలు ఆరిపెట్టి కిందకి దిగిపోతున్నాను. వాళ్ళ మాన్యాకి స్కూల్లో వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళ ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఫాదర్స్ వాళ్ళందరికీ కూడా కూర్చోమన్నారు వాళ్ళతో పాటు. ఆయన వస్తారో తెలియదు నాకు, బికాజ్ ఇంకా పడుకున్నారు అనుకుంటున్నాను. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో చూద్దాం వస్తారో రారో, వస్తే బాగుండేది. దాన్ని కూడా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యేది. నేను ఇవన్నీ తీసుకొని జుట్టు దువ్వేసి కిందకి వెళ్ళిపోతాను. లాగింగ్ టైం అయిపోతుంది, 9:30 అయిపోయింది. అనేక స్టార్ట్ అయిపోయినాయి. సో అమ్మ తొందరగా రావాలి ఫోన్ చేసింది. కట్టుకున్నాను అప్పుడు స్క్రాప్ బుక్ ఏదో కావాలి, కలరింగ్ డ్రాయింగ్ చేసుకుంటారు వాళ్ళు. మాన్యాకి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్లో. సో టీచర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ పప్పా కోసం మీరు ఒక కార్డ్ తయారు చేయండి అండ్ అందులోని మీకు ఏమైనా నచ్చితే అది కూడా రాసుకోండి అని. సో దానికి నేను హెల్ప్ చేస్తున్నాను కార్డ్ తయారు చేయడంలోని. కార్డ్ తయారు చేసిన తర్వాత వాళ్ళ పప్పాకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళందరూ పిల్లలు ఇచ్చి పప్పాకి థ్యాంక్ యూ చెప్పి లవ్ యూ అండ్ హగ్స్ కూడా ఇవ్వాలి అని మేడం చెప్పారు. సో పప్పాకి ఇచ్చి ముందు ప్రిపరేషన్ చేసేయాలి కదా. మా వారు ఇంకా రాలేదు. సో ఐ విష్ నేను కార్డ్ తయారు చేసి లోపల వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి లోపల మా హస్బెండ్ వచ్చేస్తే మా మాన్య చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఏడవకుండా ఉంటుంది. బికాస్ పేరెంట్స్ వాళ్ళందరూ ఉంటారు, ఫాదర్స్ వాళ్ళందరూ ఉంటారు. మాన్య పప్ప ఉండకపోతే పాపం ఏడుస్తుంది కదా. సో ఐ రియలీ విష్ నేను ఈ కార్డ్ తయారు చేసి లోపల మా హస్బెండ్ వచ్చేస్తారు అండ్ అప్పుడు మాన్య వాళ్ళ పప్పాకి కార్డ్ ఇచ్చేసి హగ్స్ అండ్ కిసెస్ ఇవ్వగలుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ అందరూ కూడా చూసుకొని ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ వాళ్ళందరూ ఫాదర్స్ వాళ్ళందరూ ఉంటారు పిల్లలతోని. డెఫినెట్గా ఐ రియలీ విష్ నేను ఈ కార్డ్ తయారు చేసి లోపల మా హస్బెండ్ వచ్చేస్తే నేను కూడా మాన్యలాగా చాలా ఎక్కువ హ్యాపీ అవుతాను. I'm so damn lost to what I loved and what I lost, but let's get lost in love tonight. Hear a second voice inside my head, it's telling me to say tonight again and hold on to the words we always said would be forever, forever. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever, forever, let's run away. మాన్య వాళ్ళ పప్ప గురించి ఒక స్పీచ్ చదువుకుందని ఏడుస్తుంది పప్పని పెట్టుకొని. ఎలాగ ఏడుస్తుంది వాళ్ళ పప్పాకి వాళ్ళ ఫాదర్స్ డే స్కూల్ సెలబ్రేషన్ చేస్తున్నా ఒక స్పీచ్ చెప్పమన్నా, ఒక స్పీచ్ చెప్పింది, ఏడ్చేస్తుంది పప్పని పట్టుకొని. మాన్య సీక్రెట్ మాట్లాడుకుంటున్నా. మీరు అది ఏడుస్తుంది, అది మొత్తం చిరిగిపోతుంది పేపర్ కూడా. వాళ్ళకి స్కూల్లోని ఆన్లైన్ క్లాస్లో పప్ప గురించి చెప్పమన్నారు. సో మనీ అప్పుడు ఏడ్చింది కదా పప్ప గురించి చెప్తూ ఉండగానే. సో నిన్న నైట్ షిఫ్ట్ చేసుకొని కూడా మా హస్బెండ్ మార్నింగ్ లేచి వచ్చారు. మాన్యా కోసం అని స్కూల్లో పిలిచారు ఫాదర్స్ డే సెలబ్రేషన్ కోసం. అందరు పప్పాలు ఉంటారు, నేను ఉండకపోతే బాగోదు, నా కూతురు ఫీల్ అయిపోతుంది అనుకొని. బాగుంది పప్ప మాన్యా జియో కాంబినేషన్. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మాన్యా ప్యాషన్. ఐ విష్ నా వ్యూస్ ఉంది చాలా హ్యాపీగా చాలా బాగుంటారు. అండ్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఫుల్ మాన్యా ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళ ఫాదర్ సెలబ్రేషన్ గురించి బిజీగా ఉన్నాను కాబట్టి వంటగదికి రాలేకపోయాను. మమ్మీ ఆల్రెడీ వంట స్టార్ట్ చేస్తారు. వంట ఏం చేస్తున్నారంటే మమ్మీ నేను జాక్ ఫ్రూట్ గింజలు తీసాం కదా పనసపండుది, ఆ గింజల్ని ఉడకపెడుతున్నారు. సో ఇవ్వండి ఇలాగ ఇది ఉడుకుతుంది. పసుపు ఇంకా ఉప్పు వేసేసి దీన్ని ఉడకపెడుతున్నారు. అండ్ అక్కడ మమ్మీ వెల్లుల్లి రెబ్బలు తీస్తున్నారు, అది కూడా వేస్తాను. దాని చూసి నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఏం చేస్తారు అని. సో ముందు ఉడకపెట్టేస్తున్నా, దాని తర్వాత ఏం చేయాలో అది చూపిస్తాను. సో నేను ఈరోజు అటు ఇటు రెండు తిరుగుతున్నాను. అక్కడేమో మా హస్బెండ్ ఇంకా మాన్య కూర్చున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి వాళ్ళకి అండ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ అవుతుందని వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. అండ్ ఇటు వంట పెద్దగా మాకేం లేదు, సింపుల్గానే పెసరట్టు చేస్తాము. అండ్ ఇది పనసపండుది ఫ్రై లాంటిది, పనసపండు గింజలది ఫ్రై లాంటిది అవుతుంది. సో ఇక్కడ ఏంటి చూపిస్తాను. సో ఇవాళ ఫుల్ ఎంజాయ్మెంట్ చూసుకోండి. ఇటు వంటలు కూడా అటు వాళ్ళిద్దరిది స్పీచ్ అండ్ అన్ని రకరకాల వాళ్ళ స్కూల్లో ఏం చేయిస్తారని. అది డ్రాయింగ్ కూడా పేపర్ కటింగ్ చేసింది పాప కోసం గ్రీటింగ్కి. సో రేపు సెలబ్రేషన్ ఉంది, రేపు ఫాదర్స్ డే, కానీ ఇవాళ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ.
స్కూల్లో కూడా మా ఇంట్లో కూడా. Ma'am, she's becoming emotional. She's becoming emotional, ma'am. That's why. Very good, sir. You're so lucky. So about you, she showed all the love on her. Yeah. These tears mean a lot. I understand. Yes, sir. మాన్యా సగం స్పీచ్ చెప్తూ ఉండగానే ఏడవడం మొదలెట్టేసింది. మళ్ళీ వాళ్ళ టీచర్స్ దానికి కొంచెం కామ్ చేస్తున్నారు. ఏడవకుని పప్ప నీ దగ్గర ఉండాలని చెప్తున్నారు. పాపం చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది పప్ప గురించి స్పీచ్ చెప్తూ ఉండాలి. దానికి ఏం అర్థమైంది ఆ స్పీచ్లో మరి నాకు తెలియదు. నేనే దానికి రాసి ఇచ్చాను, మరి ఏం అర్థమైంది నాకు తెలియదు. కానీ చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. ఎంతసేపు చదువుకునే ఉంటుంది అంతసేపు ఏడుస్తూనే ఉంటుంది. సో టీచర్స్ వాళ్ళ పప్ప దానికి అందరూ కామ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకోమంటున్నారు, ఏడవద్దు అని అంటున్నారు. సో వాళ్ళ పప్ప కూడా వాళ్ళ టీచర్స్తో మాట్లాడుతున్నారు దట్ నేను దానికి కామ్ చేస్తాను అని. మాన్యాకి వాళ్ళ పప్ప అంటే చాలా ఎక్కువ ఇష్టం. అది ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయదు కానీ దానికి నిజంగా దాని మనసులో ఉంటుంది వాళ్ళ పప్ప దానికి ఎంత ఇంపార్టెన్స్. ఎందుకంటే తనకు తెలుసు దట్ పప్ప నైట్ షిఫ్ట్ చేసి కూడా నా గురించి అంతసేపు టైం తీసుకుంటున్నారు, నాకు షూటింగ్స్కి తీసుకొని వెళ్తున్నారు. షీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ పప్ప. పప్ప మాన్యాన్ని ఎత్తుతున్నారు అనేక ఏడుస్తుంది. మళ్ళీ క్లీనింగ్ ఫేస్, మేకప్ అంతా పోతుంది నీకు పొద్దున్న నుంచి. మేకప్ అంతా పోతుంది మాన్యాకి. మాన్యా మేకప్ నాకు ప్రొడక్ట్స్ అన్ని అయిపోతున్నాయి మరి నీకు అలా మొహం తుడుస్తూ ఉంటే నువ్వు అలా ఏడుస్తూ ఉంటే. మాన్యా ఏంటి నువ్వు అలా ఏడుస్తుంటే నా మేకప్ అంతా పోతుంది. మాన్యా ఈ కార్డ్ చేసింది వాళ్ళ పప్ప కోసం. ఇక్కడ డిజైన్ ఉంది, డిజైన్ ఆపేస్తుంది. పప్ప కోసం పప్ప బ్లేజర్ వేసుకొని టై వేసుకొని ఆఫీస్కి వెళ్తాదనా. మమ్మ హెల్ప్ చేస్తాను నీకు. మరి చేయలేదు మమ్మ హెల్ప్, అందులో నువ్వు ఒక్కతే చేస్తావా? అవ్వా మాన్యాకి క్లాసెస్ అయిపోయింది అని దానికి వాళ్ళ పప్ప బయటికి తీసుకొని వెళ్ళారు కొంచెం కామ్ చేయడానికి. ఆఫ్టర్ 2 months తను బయటికి వెళ్ళింది. చాలా ఏడ్చింది. అయినంతసేపు అలా ఏడుస్తూనే ఉందని పప్ప అన్నారు వద్దు నేను కాసేపు బయటికి తీసుకుని వెళ్తానని. సో దానికి నేను N95 మాస్క్ పప్ప తెచ్చారు, అది వేయించి దానికి తీసుకొని వెళ్ళండి అని చెప్పాను. సో అలా తీసుకొని వెళ్ళారు. కాసేపు తిరిగి మళ్ళీ బయట నుంచి వస్తుంది. అది జాక్ ఫ్రూట్ గింజలకి పనసపండు గింజలకి ఇందులో మమ్మీ మస్టర్డ్ అది ఆవాలు జీలకర్ర పేస్ట్ చేస్తారు, వేసేసి ఇందులో వరిపిండి వేసేసి ఉప్పు కారం ఇంకా పసుపు ఇవన్నీ వేసి కలిపేస్తాము. దీన్ని కలిపేసి పెనంలోని కాలుస్తాము. బెండకాయ ఒకసారి కాల్చాము కదా అలాగే సేమ్ రొట్టిలాగా దోశలాగా పెనంలోని కాలుస్తాము. మనం ఇప్పుడు ముందు పంకిన్ ఫ్లవర్ ఉంది కదా గుమ్మడికాయ పువ్వు, అది కూడా సేమ్ అలాగే ఆవాలు జీలకర్ర పేస్ట్ అండ్ వరిపిండి వేసుకొని దానికి పెనంలోని కొంచెం కాలుస్తున్నారు. పువ్వులాగే కాలుస్తున్నాము. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ చూపించాను దీని రెసిపీ, నేను పువ్వు కూడా చూపించాను మీకు చెట్టు. సో ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు పనసపండుకి ఇలాగే సేమ్ చేస్తాము. ఈ పనసపండుది గింజలు ఉన్నాయి కదా చూడండి, దానిది ఫ్రై ఇలాగ వస్తుంది. అది ఫుల్ ఇలాగ వచ్చింది. ఇవన్నీ పనసపండు గింజలు ఫ్రై. ఇది చక్కగా మేము ఇలా ఖాళీగా కూడా తినేయచ్చు. కానీ మనీ తీసుకొస్తాం, మనీ తినలేదు ఇవి, మనీ అప్పుడు తిందు. సో ఇది పువ్వుది ఫ్రై. దీనికి చాలా మంది ఉడికించి అలాగే తొక్క తీసి తింటారు, మేము మాత్రం ఇలాగే చేసి తింటాము. నేను ఇప్పుడు ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను. సింపుల్ ప్లెయిన్ పెసరట్లే. ఇక్కడ వేస్తాం, ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచాను. ఓన్లీ మమ్మీ డాడీ వాళ్ళు తింటారు, తమ్ముడు నేను మాన్యా తినము. నిన్న తిన్నాం కదా హెవీగాను. సో ఇవాళ ముగ్గురం డైటింగ్. మాన్యా ఆబ్వియస్లీ మ్యాగీ తింటుందండి, ఆఫ్ కోర్స్ సాటర్డే కదా, సో మ్యాగీ తింటుందండి. మేమేం తినము. మమ్మీ డాడీ కోసం చేసేసి ఒక మాన్యా కోసం మ్యాగీ చేసి నేను అది టీ తీసుకొని బిస్కెట్ తీసుకుని ఫ్రై చెప్తాను. నెక్స్ట్ చేసుకుంటూ అని నెక్స్ట్ చేసుకుంటూ అబ్బా అది మాడిపోతుంది. మాడిపోలేదు, కొంచెం బ్రౌన్ అయిపోయింది. సో స్లో చేస్తాను. మళ్ళీ చోలేకి పురుగులు పట్టేసింది. చోలే ఉంటుంది కదా పెద్దవి, దానికి పురుగులు పట్టేసింది. ఇప్పుడు దానికి కొంచెం ఎండలో పెట్టేసి డబ్బాలో కొంచెం క్లీన్ చేసేసి వేసేస్తున్నాను. ఈసారి మేమే తింటే అవ్వదు కదా, కొన్ని మరి వాళ్ళు కూడా ఇవ్వాలి అక్కడ పెట్టాక తినడానికి. ఇంకా ఈసారి వాళ్ళు మేము తింటే అది మంచిది కాదు కదా, వాళ్ళు కూడా తినాలి. వాళ్ళ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది?
మన ఫుడ్ నుంచి వస్తుంది. మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ పాడైపోయింది, పురుగులు పట్టేసి కొన్ని ఏం బాగుంటాయి అవి పెట్టేసి మిగతావి త్రో. మాన్యది ఇంకా నాది లంచ్, మ్యాగీ, మాన్య కోసం బూందీ, నాది టీ. అండ్ ఇదేం తెలుసా, మురి మిక్స్చర్తో పాటు నిన్న మమ్మీ నెయ్యి తీశారు. సో నెయ్యిది బయటికి వస్తుంది కదా, దానికి ఏమంటారు నాకు తెలీదు. అది కుర్మ కాదు, అది కుర్మంట. అది నేను మురిలో వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. మాన్య ఫుల్ రెడీ తినడానికి. మాన్య ఆకలిస్తుందా? ఆగలేకపోతుంది మాన్య. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు నా టీ, బిస్కెట్, మురిలు అవన్నీ నార్మల్ లైట్ టిఫిన్ కి. హెవీ తిని పొద్దుంచి కొంచెం ఆకలిస్తుంది. బట్ అగైన్ ఐ హ్యావ్ టు కంట్రోల్ కదా. సో సబ్జా నీళ్ళు తాగాను మార్నింగ్. ఈ రూమ్ ది లైట్ ఫ్యూజ్ అయిపోయింది. పైన అటువైపు ఉంటుంది లైట్ కదా, అది ఆ లైట్ ఫ్యూజ్ అయిపోయింది, ఆన్ అవ్వట్లేదు. లైట్ ఎప్పుడు చిన్న లైట్ తోనే పెట్టుకోలేము అనుకో. మిగతా లైట్స్ ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవన్నీ ఎప్పుడు ఆన్ చేయండి, ఒకటే ఆన్ చేసుకుంటాము. అందుకే బెడ్ దగ్గర ఉంటుంది, పడుకున్నప్పుడు ఈజీగా ఉంటున్నాయి. సో ఇలా రాగానే టక్కుమని ఆన్ చేసేకి లాగేయండి. బాగుందా స్కూల్ సెలబ్రేషన్? పప్పా వచ్చారు. హౌ వాజ్ ఇట్? థ్యాంక్ యూ పప్పా అంట. పప్పా ఈ వీడియోని కంపల్సరీ చూడండి. మానే మీకు థ్యాంక్ యూ చెప్తుంది. మా ఆయన చాలా తక్కువ వీడియోస్ చూస్తారు మావి. ఎప్పుడైనా మేము గుర్తు వస్తామని మా అత్తగారి దగ్గర ఉంటారు కదా, సో ఎప్పుడైనా మేము గుర్తు వస్తామంటే మా ఒక వీడియో చూసుకొని అలా మా ఇద్దరు చూసేసుకొని మళ్ళీ బంద్ చేసేస్తారు. ఫుల్ వీడియో మావి చూడరు. ఎందుకంటే ఏం చూడమంటావే అని అంటారు. అవే నువ్వు చేస్తావా, నాకు తెలియదు నువ్వేం చేస్తావో చేయవని. వేరే వాళ్ళకి చూడాలి కానీ నాకు తెలుసు కదా నువ్వేం చేస్తూనే ఉంటావని. ఇప్పుడు న్యూస్ అప్డేట్ వచ్చింది ఏంటంటే, రేపటి నుంచి తెలంగాణలో నో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ లేదు, ఏమీ లేదు. సో లాక్డౌన్ పూర్తిగా రేపటి నుంచి, అంటే 28th నుంచి 20వ తారీఖు నుంచి లాక్డౌన్ పూర్తిగా తీసేస్తున్నారు. సో లాక్డౌన్ లేదు కాబట్టి చాలా మంది తిరగడం అనుకుంటారు. ప్లీజ్ తిరగకండి. బయటికి అవసరం ఉంటేనే వెళ్ళండి. వెళ్ళినప్పుడు దయించి మాస్క్ అండ్ శానిటైజర్ 2 పట్టుకొని వెళ్ళండి. మాస్క్ ఇంట్లో నుంచి వేసుకొని వెళ్ళటం, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్ చేసుకొని డెటాల్తో వాష్ చేసుకొని మీరు మాస్క్ తీయండి. చాలా మంది మాస్క్ తీసేసి పడేస్తారు, వెంటనే ముక్కు అవన్నీ గోకేసుకుంటారు. ప్లీజ్ అలా చేయకండి. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత అప్పుడు మాస్క్ కి ఇలాగ తీయండి అండ్ వెంటనే దానికి వాషింగ్ కోసం వేసేయండి. మాన్య కోసం వాళ్ళ పాప N95 మాస్క్ తెచ్చారు. అది రీయూజబుల్ కాదు, అది మీరు ఇవాళ వేసుకుని వెంటనే దానికి పడేయాలి. అవి కూడా బాగుంటాయి, లేదా డిస్పోజబుల్ కూడా, అవి కూడా బాగుంటాయి. కాటన్వి వేసుకుంటున్నారు అంటే కూడా మీరు 2 వేసుకోండి మాస్క్. ఎందుకంటే లాక్డౌన్ తీస్తారని కరోనా తగ్గిపోయిందని దయించి అనకండి. కరోనా ఇంకా స్టిల్ అలాగే ఉంది. ఇంత ప్రెషర్ మనకి ఏదైనా మేము తప్పు చేస్తే వెంటనే కరోనా మళ్ళీ పట్టుకుంటుంది అండ్ అగైన్ లాక్డౌన్ అవన్నీ మొదలైపోతాయి. సో లెట్స్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకొక న్యూస్ ఏంటొచ్చిందంటే, July 1 జూలై నుంచి అన్ని స్కూల్స్ ఓపెన్ చేసేస్తున్నారంట. అది ఎంతవరకు పాటిస్తారు, ఎంతవరకు ఏం చేస్తారు ఇంకా తెలియదు. ఇంకా దాని గురించి డీటెయిల్స్ ఏమి రాలేదు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. సో దాని తర్వాత నేను చెప్పొచ్చు మీకు. బట్ నేను ప్రస్తుతానికి లైవ్ న్యూస్ వినడం అయితే వాళ్ళు July 1 నుంచి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఓపెన్ చేసేస్తారు అని అనుకుంటున్నారు. మోస్ట్లీ 1st నుంచి 5th క్లాస్, అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు వాళ్ళు స్టిల్ ఆలోచిస్తున్నారు ఏం చేస్తారని. ఆన్లైన్ క్లాస్ చేసే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేసే వాళ్ళు ఆఫ్లైన్ కోసం వెళ్ళొచ్చు. బట్ 6th నుంచి కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి అంట అని అలా చెప్పారు. సో లెట్స్ సీ ఏం చేయబోతున్నారు. బికాస్ రియల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. పిల్లలు స్కూల్ అవన్నీ లేదు అండ్ డెఫినెట్గా పిల్లలు కూడా లేజీ అయిపోయారు. స్టిల్ పేరెంట్స్ కూడా ఆలోచించుకొని ఏదైనా స్టెప్స్ తీసుకొని పిల్లలు పంపించిన ముందు వాళ్ళకి, పెద్ద పిల్లలకి వాళ్ళకి చక్కగా అని చెప్పి పంపించండి. దూరంగా పాటించడం చెప్పండి. దగ్గర ఎవరితో ఏదైనా హ్యాండ్ షేక్లు కానీ, వాళ్ళు ఎవరి ఫుడ్ కానీ షేర్ చేసుకొని తినడం కానీ అవన్నీ దయించి చేయకండి. స్కూల్లో అది హాఫ్ డే చేస్తారా, ఫుల్ డే చేస్తారా, ఏం క్లాసెస్ అని మొత్తం ఫుల్ అటెండెన్స్ పెడతారా, ఏం చేస్తారో ప్రస్తుతానికి ఇంకా ఏమి తెలియదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిట్లో చాలా చక్కగా కేర్ తీసుకొనే చెయ్యండి. 3rd వేవ్ కూడా వస్తుందని అంటున్నారు. సో 3rd వేవ్ వస్తుందా రాదా వీ డోంట్ నో. వస్తే ఎంతవరకు డేంజరస్ గా ఉంటుందా అది కూడా తెలీదు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మనకి ఆంధ్రాలో ఇంకా లాక్డౌన్ ఉంది 6 నుంచి 6 దాకా. తెలంగాణ ఎత్తేసింది.
సో మీరు ఎక్కడికైనా వెళ్ళినా మాస్క్ అండ్ శానిటైజర్ మర్చిపోకండి. నేను ప్రతిసారి అదే అంటున్నాను అని అనుకోకండి. ఇట్స్ లైక్ రిక్వెస్ట్ అందరికీ. ఎందుకంటే లైఫ్ ఒక్కసారి పోతే మళ్ళీ రాదు, అది అందరికీ తెలుసు. లైఫ్ ఈజ్ రియలీ వాల్యుబుల్ అండి. అండ్ మనం కేర్లెస్ కోసం అని లైఫ్ ఎప్పుడైనా పోగొట్టకూడదు. ఎలాగో ఒకరోజు ఎవరికైనా చావాలి, అది కంపల్సరీ. ఇవాళ కాకపోతే రేపు కంపల్సరీ మేము పైకి వెళ్ళిపోవాలి. బట్ కోరుండి వెళ్ళిపోవడం, కోరుండి మనం ఏదైనా తప్పు చేయడం ఇట్స్ నాట్ గుడ్ కదా. సో ప్లీజ్ తగ్గించి అందరూ కేర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే నేను మీకు కంపల్సరీ చెప్తాను. బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఇంకా మనకి వదులుతున్నా లేదా, అది ఇప్పుడు దాకా ఇంకా రాలేదు మన దగ్గర న్యూస్. సో అది వచ్చినా కూడా ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ మీ. నేను నిజంగా వెళ్ళిపోతానని. సో అవన్నీ మీకు వీడియోస్ చెప్తూనే ఉంటాను. సో ఇవన్నీ మీరు చూడాలి అంటే ఆబ్వియస్లీ నా వీడియోస్ని మీరు పూర్తిగా చూడాలి. అండ్ నన్ను కూడా ఫాలో అవ్వాలి. నా సబ్స్క్రైబ్ నుంచి ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు మర్చిపోకుండా బెల్ బటన్ కూడా నొక్కండి, మర్చిపోకండి. చక్కగా ఉంది మొత్తం క్లౌడ్స్ మధ్యలోని. మబ్బుల మధ్యలోని ఎంత చక్కగా మబ్బులు ఉన్నాయి. పూర్తిగా క్లౌడీ 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 వెరైటీ ఆఫ్ క్లౌడ్స్. బట్ వీడియో నేను ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ ఆ వీడియో కోసం ఒక లైక్ కంపల్సరీ కొట్టండి. ప్లీజ్ కొట్టండి లైక్, మర్చిపోకండి. చాలా మంది లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్స్ కొట్టి నాకు కూడా ఎంకరేజ్మెంట్ లక్ ఉంటుంది, నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐ నో చాలా మంది వ్యూస్ చేస్తున్నారు, బట్ వ్యూస్ చేసి అలాగా వదిలేకండి. ఒక లైక్ జస్ట్ పక్కనే థమ్స్ అప్ బటన్ ఉంటుంది కదా, అండ్ నొక్కేయండి కంపల్సరీ మర్చిపోకుండా. అండ్ ఆబ్వియస్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలనుకోండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ ని కూడా నొక్కేయండి. కలుద్దాం ఇంకొక రోజు కొత్త వీడియో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ 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 వ్యూవర్స్. Thank you so much for watching my videos. Bye bye. See you again.